విజయం ఎవరికి వస్తుందో తెలుసా? టాలెంట్ ఉన్న వాళ్ళకి కాదు, లక్ ఉన్న వాళ్ళకి కూడా కాదు, డిగ్రీలు ఉన్న వాళ్ళకి అస్సలు కూడా కాదు, నిరంతరం ప్రయత్నం చేసే వాళ్ళకి. చాలామంది ఒకే మాట అంటారు, ఈరోజు మూడ్ లేదు, ఫీల్ లేదు, రేపు చేస్తా అని. అక్కడే డ్రీమ్స్ ఆల్మోస్ట్ చచ్చిపోతాయి. ఎందుకంటే ఫీలింగ్స్ నేను మోసం చేస్తున్నాను, విజయం మాత్రం నేను టెస్ట్ చేస్తున్నాను. మోటివేషన్ మీద నమ్మకం పెట్టుకుంటే నువ్వు ఎక్కువ దూరం వెళ్ళలేవు. మోటివేషన్ అర్థం లెక్క, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కానీ డిసిప్లిన్ రూల్ లెక్క, ఎలా ఉన్నా నేను ముందుకు తీసుకెళ్తుంటుంది. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఒక్కరోజు హీరో లెక్క పనిచేస్తారు, తర్వాత వారం రోజులు గాయప్ అవుతారు. విజయం ఒక్కరోజు షో కాదు, రోజు చేసే చిన్న చిన్న పని, రోజుకు 1%, కానీ ఎవ్రీడే. డిసిప్లిన్ అంటే కష్టపడడం కాదు, డిసిప్లిన్ అంటే ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేయడం. అందుకే సింపుల్ రొటీన్ క్రియేట్ చేయి. బోరింగ్గా ఉండాలి, ఎందుకంటే అదే పని చేస్తుంది. ఎనర్జీ ఉన్నా సరే పని చేయి, ఎనర్జీ లేకున్నా పని చేయి, హ్యాపీగా ఉన్న పని చేయి, బ్రేక్ డౌన్లో ఉన్న పని చేయి. నీ మూడ్ నీ బాస్ కాదు, నీ లక్ష్యం మాత్రమే నీ బాస్. రిజల్ట్స్ వెంటనే రావు, కానీ కొద్ది రోజులు ఖాళీగా అనిపిస్తుంది. అప్పుడు మాత్రం ఆగిపోవద్దు. రిజల్ట్స్ కోసం కాదు, నిరంతరం చేసినందుకు గర్వపడు. అదే నీ నిజమైన గెలుపు. పర్ఫెక్ట్ టైం లేదు, పర్ఫెక్ట్ ప్లాన్ లేదు, అసలు పర్ఫెక్షనే లేదు. ముందు ఒకటే, ఇప్పుడే మొదలు పెట్టడం. గందరగోళం అయినా సరే కాన్ఫిడెంట్గా ఉండాలి. విజయం అనేది ఎప్పుడు అరవదు, అది నిశ్శబ్దంగా వస్తుంది. నువ్వు రోజు చేసిన బోరింగ్ పనుల ఫలితమే అది. ఈరోజు నువ్వు రెడీగా లేవు కావచ్చు, కానీ ఏదో షో అప్ అవ్వు. ఎందుకంటే విజయం రెడీగా ఉన్న వాళ్ళ కోసం, విజయం రెడీగా ఉన్న వాళ్ళకి కాదు, నిరంతరం వచ్చే వాళ్ళకి ఉంటుంది. ఈ మాటలు నీ మనసుకు తగిలితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, ఇంకా షేర్ కూడా చేయి. ఈరోజు చిన్న అడుగు, రేపటి నువ్వు నిన్ను థ్యాంక్స్ చెప్పుకుంటావు. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.